భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుండడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుండడంతో ట్రంప్ కుట్రలకు తెరలేపారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. భారత్ను తమ మిత్రదేశమని చెప్తూనే ట్రంప్ తన పని తాను చేసుకుపోతున్నారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్యం $190 బిలియన్ చేరుకుంది. ఇక 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని $500 బిలియన్ పెంచాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత 2 సంవత్సరాలుగా రెండు దేశాలు ఒక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు 5 దఫాల చర్చలు పూర్తయ్యాయి. కానీ భారత్ వ్యవసాయ, డైరీ సెక్టార్లను తెరవడం, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపడం వంటి అంశాలపై రెండు దేశాలు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు 6వ దశ ఆగస్టు 25 నుంచి 29 మధ్య న్యూఢిల్లీలో జరగాల్సి ఉంది. కానీ అమెరికా అకస్మాత్తుగా ఈ చర్చలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వాణిజ్య ఒప్పందం మొదటి దశను సెప్టెంబర్-అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం అనిశ్చితిలో పడింది. ఈ వాణిజ్య చర్చలు నిలిచిపోవడంతో ట్రంప్ టారిఫ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆగస్టు 7న అమెరికా భారత ఎక్స్పోర్ట్లపై 25% అదనపు టారిఫ్ను ప్రకటించింది. దీనిని వాణిజ్య సమతుల్యత కోసం రెసిప్రోకల్ టారిఫ్గా పేర్కొంది. ఆగస్టు 27 నుంచి మరో 25% టారిఫ్లు అమలులోకి రానున్నాయి. దీనితో భారత ఎక్స్పోర్ట్లపై మొత్తం టారిఫ్లు 50%కి చేరుకుంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్పై ట్రంప్ అదనంగా 25% టారిఫ్లు విధించారు. అయితే ఈ టారిఫ్లు న్యాయవిరుద్ధంగా, అన్యాయంగా విధించారంటూ భారత్ ఖండించింది. కేవలం భారత్ మాత్రమే కాకుండా చైనా, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర దేశాలు కూడా రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయని, కానీ అవి ఇలాంటి ఆంక్షలను ఎదుర్కోవడం లేదని భారత్ వాదించింది. భారత్ రోజుకు సుమారు 1.8 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేస్తోంది. ఇది దేశ ఆర్థిక అవసరాలను తీరుస్తోంది. దీంతో ఈ కొనుగోళ్లను ఆపడం సాధ్యం కాదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాపై అమెరికా సహా యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును సౌదీ కంటే తక్కువకే విక్రయిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను పెంచుకుంది. దీన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. అమెరికా ఆంక్షలు విధించినా భారత్ కొనుగోలు చేస్తోందని అక్కసుతో టారిఫ్లు విధిస్తున్నారు. భారత్ చమురు కొనుగోలు ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యాకు ఆర్థికంగా పనిచేస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు. అందులో భాగంగానే భారత్ పైన ఆంక్షలు విధిస్తే చమురు కొనుగోళ్లను ఆపేస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. ఒకవేళ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగితే టారిఫ్లను తగ్గించాల్సి వస్తుంది. అందుకోసమే ట్రంప్ ఇప్పుడు వాణిజ్య చర్చలను రద్దు చేశారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరోవైపు అమెరికా ఎప్పటినుంచో ఆ దేశ వ్యవసాయ, డైరీ సెక్టార్లకు భారత్లో మార్కెట్ను తెరవాలని డిమాండ్ చేస్తోంది. భారత్లో చాలా మంది వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో అమెరికా మార్కెట్కు అవకాశం కల్పిస్తే భారత రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలోనూ మోదీ దీనిపై కీలక ప్రకటన చేశారు. రైతులు, పాడి రైతుల ప్రయోజనాలను రాజీపరిచే ఏ వాణిజ్య ఒప్పందాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇక ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం కూడా చర్చలను సంక్లిష్టంగా మార్చేశాయి. గతంలో జరిగిన చర్చలు సమయంలోనే ఆగస్టు 1వ తేదీ కల్లా మినీ ట్రేడ్ డీల్ కుదురుతుందని ప్రకటించారు. అయితే కొన్ని డిమాండ్లకు భారత్ అంగీకరించకపోవడం వల్ల ఈ చర్చలు ఆగిపోయాయి. ఆగస్టు 1న ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ట్రంప్ 25% టారిఫ్లను ప్రకటించారు. ఆగస్టు 27 నుంచి 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావం భారత ఎగుమతిదారులపై భారీగా పడనుంది. ముఖ్యంగా టెక్స్టైల్, ఇంజనీరింగ్, గూడ్స్, వ్యవసాయ ఉత్పత్తుల వంటి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లపై దీని ప్రభావం పడనుంది. ఈ టారిఫ్ల వల్ల అమెరికా మార్కెట్లో భారత వస్తువులకు పోటీ పెరగనుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా వంటి దేశాలపై కాకుండా భారత్పైనే టారిఫ్లు విధించడం
ట్రంప్ రాజకీయ వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్పై టారిఫ్లు విధించడమే కాకుండా ఈ వాణిజ్య చర్చలు నిలిపివేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా, అమెరికా టారిఫ్లను అక్రమ వాణిజ్య ఒత్తిడి అంటూ ఖండించింది. అంతేకాక భారత్కు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది. అమెరికా చర్యలు ఇండో పసిఫిక్ రీజియన్లో భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని సంక్లిష్టం చేస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వాణిజ్య చర్చలను పునరుద్ధరించడానికి రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి కమ్యూనికేషన్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ చర్చలను ఇప్పుడు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా కొత్త తేదీలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రెండు ప్రభుత్వాలు సంప్రదింపుల్లో ఉన్నప్పటికీ ఈ చర్చలు ఎటువైపుకి దారితీస్తాయనేది మాత్రం సందేహంగానే ఉంది. మరోవైపు ఈ వాణిజ్య ఒప్పందం ఇంకా సాధ్యమేనంటున్న వైట్ హౌస్ అధికారులు వ్యవసాయం, డైరీ సెక్టార్లలో భారత్ కొన్ని రాయితీలను పరిశీలిస్తోందన్నారు. అయితే ట్రంప్, మోదీ మధ్య నేరుగా చర్చలు జరగకపోతే ఈ వాణిజ్య ఒప్పందం మళ్లీ పట్టాలెక్కడం కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఆగస్టు 25 నుంచి 29 వరకు జరగనున్న వాణిజ్య చర్చలు రద్దు భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఆటంకాన్ని కలిగిస్తోంది. ఈ వివాదం రెండు దేశాల సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించవచ్చని, ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు దేశాలు రాజకీయంగా సున్నితమైన అంశాలపై రాయితీలను పరిశీలించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.